బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లో బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. ఇవాళ పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఇక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి మందిరంతో పాటు దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చారిత్రాత్మకమైన లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేంద్రతో సహా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అటు సింహవాహిని అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా సింహవాహిని మహంకాళిని భక్తులు కొలుస్తారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి వాతావరణం కొనసాగుతోంది. ఆషాఢ మాసంలో పాతపట్నం యొక్క బోనాలు ఎంతో వైభవంగా జరుపుతున్నాయి. ఈరోజు సింహవాహిని శ్రీ మహంకాళి ఉజ్జయిని మాతా దేవాలయానికి వచ్చి నేను దర్శనం చేసుకొని అనేక విధాలుగా ఈరోజు నేను పాతపట్నంలోని ఈ సింహవాహిని మహంకాళి యొక్క ఉన్నటువంటి యొక్క లాల్ దర్వాజా యొక్క ఉన్నటువంటి యొక్క ఈ బోనాన్ని దర్శించి అమ్మవారి యొక్క ఉన్నటువంటి ఆమెను పూజించి ఆమెను ప్రార్థించి ఈ ఆషాఢ మాసంలో జరిగే బోనాల్లో తెలంగాణ ప్రజలందరికీ ఆమె శక్తి సామ్రాజ్యం ఇవ్వాలని, అత్యాచారాలు కానీ భేదభావాలు కానీ లేకుండా చేయడమే అమ్మవారికి మనందరం నిజమైనటువంటి యొక్క శ్రద్ధాభక్తిని అర్పించుకోవడమని, అలాగే తెలంగాణలో మంచిగా పాడి పంటలు పండుగలు వైభవపేతంగా జరుపుకొని మంచిగా వర్షాలు పడి పంటలు బాగా వచ్చి ఇంకా తెలంగాణ అభివృద్ధిగా ఉండాలని, అలాగే పాదబంధంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పి అందరూ కూడా
సునూతన వాతావరణంలో ఉండాలని నేను మాతాను హృదయపూర్వకంగా ప్రార్థించుకుంటూ నాకు ఇంకా భవిష్యత్తులో శక్తినిచ్చి సమాజ సేవకు అంకితభావంతో పనిచేసే విధంగా శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈరోజు హైదరాబాద్లో బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. ఇవాళ పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల సందర్భంగా భక్తులు పోటెత్తారు. పాత పట్టణానికి మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా భక్తులు తమ యొక్క కోరికలు తీర్చుకోవడానికి మొక్కులు చెల్లించడానికి మరి వాళ్ళ మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని బోనాలు సమర్పించుకునేటువంటి ఈ పండుగ లాల్ దర్వాజా మహంకాళి సింహవాహిని మరి ఈ యొక్క జాతర మరి మొత్తం దేశమంతా కూడా తిలకిస్తున్నటువంటి పండుగ. భక్తులు తమ కోరికలు చర్చించుకోవడానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారు వారి ఆశీస్సులు పొంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే అభివృద్ధి చెందిన భారతదేశంగా వారు ప్రతిజ్ఞ పూనుకొని సంకల్పం చేస్తూ ఉన్నారో ఆ యొక్క సంకల్పం నెరవేరడానికి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా తీర్చిదిద్దడానికి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నిర్వాహకులందరికీ మహంకాళి శివవాహిని ఈ లాల్ దర్వాజా నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరి లాల్ దర్వాజా శివవాణి అమ్మ బోనాల పండుగ శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా మన అక్కా చెల్లెళ్ళు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పించి వారి కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, ఈ రాష్ట్రము మరి సర్వతోముఖ అభివృద్ధి చెందాలని మొక్కడము, రాష్ట్ర శ్రేయస్సు గురించి మొక్కేటువంటి భాగంలో ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు అందరికీ బోనాల పండుగ శుభ సందర్భంగా ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మన తెలంగాణలో జరిగేటువంటి మరి బ్రహ్మాండమైనటువంటి బోనాల ఉత్సవంలో ప్రధానంగా శివమాని మహంకాళి టెంపుల్ యొక్క ఆధ్వర్యంలో రాజేందర్ యాదవ్ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో కేవలం మన రాష్ట్రంలో హైదరాబాద్లోనే తెలంగాణనే కాకుండా ఢిల్లీలో అంటే భారతదేశ రాజధానిలో బోనాల పండుగ అంటే ఏంది, తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని తెలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని గత ఎన్నో సంవత్సరాలు, నేను అనుకుంటా 116 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నటువంటి ఈ ఉత్సవంలో భాగంగా మీ అందరు కూడా సహకరించి ప్రత్యేకంగా ఆలయ కమిటీ సభ్యులందరినీ పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. లాల్ దర్వాజా
హైదరాబాద్లో బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. ఇవాళ పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల సందర్భంగా భక్తులు పోటెత్తారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి మందిరంతో పాటు దేవాలయాలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చారిత్రాత్మకమైన లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్తో సహా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అటు సింహవాహిని అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా సింహవాహిని మహంకాళిని భక్తులు కొలుస్తారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి వాతావరణం కొనసాగుతోంది.